హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందు డైరీ. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి టేస్టీ అండ్ యమ్మీ సాంబార్ అండ్ మిల్లెట్ రైస్ అండి. సో మిల్లెట్స్ అంటే నేను తీసుకున్నది అరికెలు. సో అరికెలు ఎలా ఉండాలనేది కూడా రెసిపీ చూపిస్తున్నానండి ఇప్పుడు. సో సాంబార్ రైస్ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఎలా చేయాలి చాలా ఈజీ వేగా. సో కొన్ని కూరగాయలు ఉన్నా చాలండి, సాంబార్ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ అరికెలు రైస్లోకి. సాంబార్కి కావాల్సింది మెయిన్ కందిపప్పు. సో నేను ఈ గ్లాస్ ఫుల్ ఆఫ్ గ్లాస్తో తీసుకున్నానండి కందిపప్పు అనేది. సో 1కి 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి మనం. వెజిటేబుల్స్ తీసుకున్నానండి, ములక్కాయలు, బెండకాయ, ఫ్రెష్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది నేను ఇప్పుడు దంచుకుంటాను. అండ్ పచ్చిమిర్చి ఒక 2-3, టమాటో 2, అండ్ లైట్గా పుదీనా, కొత్తిమీర కొద్దిగా. ఎప్పుడైనా మీరు మర్చిపోయి చింతపండు అనేది గట్టిగా ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఇది హాట్ వాటర్లో వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు సోక్ చేస్తే ఎమ్మటే మెత్తగా అయిపోతుంది. జ్యూస్ పిండుకోవడానికి మనకి ఈజీగా అవుతుంది. చింతపండు కోసం ఇక్కడ నేను హాట్ వాటర్ తీసుకున్నాను, అది మెత్తగా అవ్వడం కోసం. నెక్స్ట్ వచ్చేసి పప్పు అనేది ఉడికిపోయింది. ఇక్కడ గ్యాస్ స్టవ్ ఆఫ్ చేశాను నేను. నెక్స్ట్ వచ్చేసి సాంబార్కి రెసిపీ రెడీ చేయడమే. సో సాంబార్లోకి కావాల్సిన రెసిపీ వచ్చేసి పోపు దినుసులు. సో 4 నుంచి 5 పావుల వరకు నూనె తీసుకొని పోపు దినుసులు వేసేసి అవి ఫ్రై అయ్యాక ఆనియన్, మిర్చి ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి కూరగాయలన్నీ వేసేసుకొని దాంట్లో పసుపు వేసేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. మగ్గేంతవరకు ఫ్రై చేసుకోవాలండి ఈ కూరగాయలన్నీ. సో ఈలోపు ఇవి మిల్లెట్స్ అంటారండి వీటిని, అరికెలు. సో ఈ మిల్లెట్స్ నేను చూపించిన గ్లాస్తోని 4 మెంబర్స్కి వస్తుంది. 1:2 రేషియోతో వాటర్ తీసుకోవాలండి. ఇక్కడ ముక్కలు కొంచెం మగ్గినాక ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాము. ఒక 1 టీ స్పూన్ వరకు అయితే సరిపోతుంది. సో ఇవి మగ్గే టైంలో లైట్గా ఉప్పు అనేది వేసుకుంటే ఇంకొంచెం అనేది టేస్టీగా యాడ్ అవుతుంది ముక్కలకి. అండ్ నెక్స్ట్ పప్పు అనేది మగ్గిపోయింది. సో ఇలా మెత్తగా ఉడికించుకోవాలండి. పప్పు అండ్ చింతపండు రసాన్ని కలిపేసి తర్వాతకి ఇది కలిపే ముందు, ఈ పప్పు అండ్ చింతపండు రసాన్ని కలిపే ముందు మనం కొంచెం కారం, పసుపు, ఉప్పు ఇవనేది ముక్కలలో యాడ్ చేసుకోవాలి. తాలింపుకి యాడ్ చేసుకున్న తర్వాతకి ఈ పప్పు అండ్ చింతపండు రసాన్ని ముక్కలలో యాడ్ చేయాలి. అండ్ ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడే లాస్ట్ వేసేసుకున్నారంటే మీకు టేస్ట్ అనేది అర్థమవుతుంది. అండ్ ధనియా పౌడర్ ఇక్కడ వేసేసుకోవాలి చిక్కదనం కోసం. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫర్దర్ రెసిపీస్ కోసం లేదా ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్.